నమస్తే, వెల్కమ్ టు NH TV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. ప్రధాని మోదీ చాలా సందర్భాల్లో ఒక మాట అంటూ ఉంటారు, మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని. ఈవెన్ బీజేపీ కూడా ఇదే మంత్రాన్ని ఎత్తుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మొన్నటికి మొన్న మోదీ ఇచ్చిన మొట్టమొదటి పోడ్కాస్ట్లో కూడా తాను ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అంటే తక్కువ ప్రభుత్వం అనేది తక్కువగా ఉండాలి, పరిపాలన అనేది గొప్పగా ఉండాలి అనేది ఈ ఉద్దేశంగా కనపడుతోంది. నిజానికి ఇది చాలా అర్థం కాని టర్మినాలజీ లాగా ఉంటుంది చాలామందికి. ఏమిటి దీని మీనింగ్ ఏంటి అంటే, మంత్రుల సంఖ్య ఏమైనా తగ్గిస్తారా, లేకపోతే ఎమ్మెల్యేల సంఖ్య, ఎంపీల సంఖ్య ఏమైనా తగ్గుతుందా? సో మినిమం గవర్నమెంట్ అంటే ఎలా ఉంటుంది అని కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నిజానికి ఇది చాలా గొప్ప మంత్రం. కాకపోతే దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలనే విషయంలో కూడా మళ్ళీ ఛాలెంజెస్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది ఇంటెలెక్చువల్స్ ఈ విషయాన్ని మొత్తానికి ఎత్తుకుంటారు, అంగీకరిస్తారు. మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని ఉండాలనేది. సో ఈరోజు మనం తెలుసుకుందాం నిజానికి ఈ టర్మినాలజీని ఎలా మనం అర్థం చేసుకోవాలి, మనం కూడా దాన్ని ఎలా ఇన్కల్కేట్ చేసుకోవాలి మన వ్యవస్థల్లోకి, దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రజాజీవనం అంతా కూడా గవర్నమెంట్ చుట్టూ తిరిగే పరిస్థితులే ఉంటున్నాయి. ఆ గవర్నమెంట్ విషయంలో కూడా చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. సో మీరు ఒక ఆధార్ కార్డ్ని చూపెట్టాలి అంటే చాలా చోట్ల ఆధార్ కార్డు చూపెట్టాల్సి వస్తుంది. ఒక పాన్ కార్డ్ని చూపెట్టాలన్నా, లేకపోతే ఇంకేదైనా ఫామ్ ఫిల్ చేయాలన్నా చాలా సందర్భాల్లో మీరు దానికి సంబంధించి జిరాక్స్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్క వ్యవస్థకు ఒక్కోసారి మనం సబ్మిట్ చేస్తూ ఉంటాం. నిజానికి ఇలాంటివన్నీ కాకుండా ఒకే వ్యవస్థ వద్ద ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉండి మీరు ఈజీగా పని చేసుకోగలిగేటట్టు, ఒక ప్రోగ్రెసివ్ అండ్ ప్రొడక్టివ్ అవుట్పుట్ వచ్చేటట్టు ఇవన్నీ కూడా మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్లో ఉంటాయి. సో మనం చాలా సింప్లిఫైడ్గా అర్థం చేసుకుందాం దీన్ని. బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం, లోతైన విశ్లేషణ చేద్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్కారం సార్, ఈ టర్మినాలజీని మనం ఎలా అర్థం చేసుకుందాం? మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనేది ప్రజలకి కూడా ఎలా ఉపయోగపడుతుంది, ఒక దేశ భవిష్యత్తుకు ఎలాంటి అంశం, ఇది ఎలా అర్థం చేసుకోవాలి? రఘునందన్ గారు, మీకు నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం. దీన్ని చాలా బ్రాడ్ లైన్స్ లో చూడాలి, కానీ మన నిత్య జీవితంలో పనికొచ్చేది ఈ మంత్రం. అది బ్రహ్మ పదార్థం కాదు. అంటే అసలు గవర్నెన్స్ ఎట్లా ఉండాలి అంటే ఒకసారి వెనక్కి వెళ్దాం. రాజ్య సమయం ఏమిటి ఏంటి, రాజ్యం చేయాల్సిన పనులు ఏమిటంటే గతంలో ప్రజల ధన మాన ప్రాణ రక్షణ ఈ మూడే బాధ్యతలు ఉండే మొదట్లో. దానికి అదనంగా అశోకుని గురించి చెప్పుకుంటాం మనం. అశోకుడు చెట్లు నాటించను, బావులు తవ్వించను, అట్లానే చెట్లు మన సత్రములు కట్టించను, రోడ్లు వేసాను కదా. ఈ మౌలిక వసతులు కల్పించడం అంటే యాక్చువల్ గా రాజ్యం అనేది అది ప్రజాస్వామ్య రాజ్యం కావచ్చు, పాత రాజ్యం కావచ్చు, ఆధునిక కాలానికి వర్తించినా కూడా రాజ్యం ధర్మాలు మూడే: ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం. తర్వాత అదనంగా చాలా వచ్చేయండి అశోకుని కాలం నుంచి. అందుకని అశోకుని పెట్టుకున్నాం. మన భారత మొట్టమొదటి ప్రజాస్వామ్యంలో మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం చాలా రంగాలను నియంత్రిస్తూ వచ్చింది. ఆనాడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, నెహ్రూ కాలం. ఆ తర్వాత ఎందుకంటే కొంచెం పూర్వరంగా తెలుసుకుంటే ఇప్పుడు దానికి ఎంత ఈజీగా చేయొచ్చు చెప్తున్నాను. ఆ తర్వాత ఏంటంటే మనకు అన్ని లైసెన్స్ రాజ్, పర్మిట్ రాజ్ అని 33 కోట్ల జనాభా మనది. కానీ అన్నిటికీ బయట నుంచి పెట్టుబడిదారులు రాక గోకార ఉక్కు కర్మాగారము, మన అంటే సాగునీటి ప్రాజెక్టు మనం నిర్మించుకోవాల్సి వచ్చింది. అట్లా ఉక్కు కర్మాగారాలు, పెద్ద పెద్ద భారీ పరిశ్రమ, ECIL, HAL, BHEL ఇటువంటి మనం నిర్మించుకోవాల్సి వచ్చింది. అంటే దానికి పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు రాలే. ఆనాటి పరిస్థితి గవర్నమెంట్ తప్పనిసరి దాన్ని జోక్యం చేసుకోవాలి. ఒక రకంగా వ్యాపారం చేసినాం మనం, అంతేగా. దాని ద్వారా ఉత్పత్తులు సాధించుకున్నాం. కానీ ఆనాడు భారతదేశం స్వావలంబన సాధించుకోవాలంటే ఇవన్నీ అవసరమైంది. ఎప్పటిదాకా 1991 ఆర్థిక సంస్కరణ పితామహుడు పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత మొత్తం యూటర్న్ తీసుకున్న మొత్తం రాజు. అంతకు ముందు ఏముంటే ఒకసారి చెప్తానే. అంటే లైసెన్స్ రాజ్, పర్మిట్ రాజ్ అంటే ప్రతి దానిలో ప్రభుత్వ జోక్యం ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు ఈ సులభంగా రావడానికి కారణం ఏంటంటే ప్రతి చిన్న పనికి ప్రభుత్వం దగ్గర అర్జీ పెట్టుకోవాల్సి వస్తుండే. ఉదాహరణకు ఆనాడు పెళ్లి పత్రికలు చూడండి మీరు. పత్రికల్లో పెళ్లికి ఎవరైనా ఆహ్వానిస్తూ మీ రేషన్ మీరే తెచ్చుకోగలరు కింద రాసినాం. ఎందుకు రాసింది తెలుసు? ఇప్పటికీ ఆ చట్టం అమలు ఉంది. న్యాయవాది చెప్తున్నాను. ఎందుకంటే ఆనాడు రేషనింగ్ ఉండే, అంటే ఆహార ధాన్యాల కొరత ఉంటే ఆనాడు స్వయం సవాలు సాధించుకోలేదు. అప్పటికి వ్యవసాయ విప్లవం రాలేదు, సస్య విప్లవం రాలేదు, ఇది చాలా క్షీర విప్లవాలు ఇవన్నీ లేవు కనుక ఆనాడు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ చట్టం ఇప్పటికీ అమల్లో ఉంది. రెండోది ఏంటంటే మీకు ప్రభుత్వ నియంత్రణ, సిమెంట్ బ్యాగ్
సిమెంట్ బ్యాగులు మనకు 10 కావాలంటే ఇల్లు కట్టుకుంటున్నాం, దరఖాస్తు పెట్టుకుని ఆర్డీఓ దగ్గర నుంచి సిమెంట్ బ్యాగుల కోసం పర్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎంత దుర్మార్గం. అంటే అట్లాంటి అంటే లైసెన్స్ రాజు, పర్మిట్ రాజు. ప్రతి దానికి గవర్నమెంట్ దగ్గర ఏ పరిశ్రమ వచ్చినా, ఏ పెట్టుబడిదారులు వచ్చినా అప్లికేషన్ పెట్టుకోవాలి, 10 ఆఫీసుల చుట్టూ తిరగాలి, అది సాకారమయ్యేది, లంచాలు అన్ని రకాలుగా ఉంటాయి. ఆర్థిక సంస్కరణ పితామహుడు ఏం చేసిందంటే ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ రద్దు చేద్దామని అప్పటి నుంచి మొదలైంది. దాని తర్వాత పివి నరసింహరావు గారి తర్వాత వెంటనే వచ్చిన వాజ్పేయి గారు దాన్ని అందిపుచ్చుకొని వాజ్పేయి గారి హయాంలోనే గుడ్ గవర్నెన్స్ కి మంచి అర్థం చెప్పారు. మోడీ చెప్పింది వాళ్ళ చాలా సింప్లిఫై చేసి చెప్తే ఇవన్నీ మెల్లగా ఇంత కఠినంగా ఉన్నదాన్ని లైసెన్స్ రాజ్, పర్మిట్ రాజ్ కి వ్యతిరేకంగా ఆర్థిక సంస్థలను మొట్టమొదటి 91లో వచ్చినాయి. మన్మోహన్ సింగ్ గారు ఆ తర్వాత, వాజ్పేయి తర్వాత కొనసాగించారు. ఇప్పుడు మనకు మోడీ గారు మంచి సూత్రం చెప్పింది. అందుకనే 25 డిసెంబర్ మొన్న పోయి ఆనాడు మనము గుడ్ గవర్నెన్స్ డే అని పెట్టుకున్నాం. గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటిది? పరిపాలన మినిమైజ్ చేయడం, పరిపాలన ఎక్కువ మంది ప్రజలకు అందించడం. ఈ రెండు మినిమైజ్ చేసే క్రమంలో ఈ స్లోగన్ గత కాలం నుంచి వాడుతున్నాం. దాన్ని మోడీ వచ్చిన తర్వాత బాగా ఫోకస్ చేస్తున్నాం. దాన్ని మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ కావాలి. అంటే ఏంటంటే మనకు ఈ ఆధార్ కార్డు ఇవి కాదు అసలు. వాళ్ళ ఉద్దేశం మొత్తం గుడ్ గవర్నెన్స్ ఉద్దేశం ఏంటంటే గవర్నెన్స్ లో ఏం జరగాలి, ప్రతిదానికి ప్రభుత్వం దగ్గరకు అర్జీ పెట్టుకునే పరిస్థితి పోవాలి. అందుకని ఈజ్ ఆఫ్ డూయింగ్ సింగిల్ విండో సిస్టమ్ అంటే అది బ్రాడ్ గా తీసుకోవాలి. సింగిల్ విండో సిస్టమ్ ఎవరైనా పత్రం పెట్టుకుంటే రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు పర్మిషన్ ఇచ్చే క్రమంలో ఒకే దగ్గర సింగిల్ విండో సిస్టమ్ పర్మిషన్ కావాలి. ఎప్పుడు పరిశ్రమలు కానీ లేకపోతే మన దగ్గర కావాలంటే 2 అపరాధం. ఒకటి ఎక్కువ జిగిబిగి అంటే జిలేబీకి చక్కెర లాగా నిబంధనలు ఉండవు. అన్నిటికంటే అవినీతి ఉండదు. పరిశ్రమలు రావడానికి అవినీతి ఉందనుకో, ఒక కంపెనీ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇక్కడికి వచ్చేవారన్నా అవినీతిమయమైన ప్రభుత్వ పాలన ఉండదు కదా. అప్పుడు గుడ్ గవర్నెన్స్ కాబట్టి బ్యాడ్ గవర్నెన్స్ అవుతుంది. ఇప్పటికి కూడా కొంతవరకు అందులో చాలా ఉన్నాయి, కానీ గత 10 ఏళ్ళుగా చాలా మారింది. ఇందులో గుడ్ గవర్నెన్స్ సిస్టమ్ లో చాలా మారింది. అందులో మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ ఒకటి వచ్చింది, తర్వాత సింగిల్ విండో సిస్టమ్ వచ్చింది. పరిశ్రమలు ఎవరైనా పెట్టుకోండి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించే పరిస్థితి వచ్చింది. ఇక మిగతా అంటాం మీరు అన్న రేషన్ కార్డు ఇవన్నీ కూడా ఇది డిజిటలైజేషన్ అయిన తర్వాత ఇవాళ ఒక ఆధార్ కార్డు సరిపోతుంది. మీకు ఆధార్ కార్డు ఎక్కడైనా సరే దానికి కొన్ని అవరోధాలు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు లాంటి దాన్ని కూడా కొంత సరే పౌర హక్కులు మనకు దానికి ఏదైతే మన గోప్యత అనే దాంతో మనకు ఆధార్ కార్డును కంపల్సరీ చేయలేదు. అది సమస్య వచ్చింది. ఇప్పటిదాకా నేను న్యాయవాదికి చెప్తున్నాను, ఇప్పటిదాకా ఏముందంటే అసలు మనిషికి గుర్తింపు కార్డే లేదు. మనం ఇప్పటిదాకా ఆధార్ కార్డు రాకముందు ఏమి గుర్తింపు కార్డు ఒక 12 పెట్టుకొని తిరగాల్సి వస్తుంది గతంలో. అంటే యూనిక్ ఐడెంటిటీ కార్డు వచ్చేదాకా. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే ఒక చౌరస్తాలో ఎవరైనా నిందితుడు దొరికిందనుకో, దొరికితే ఆయన పేరు నా కోర్టుకి ఎట్లా సబ్మిట్ చేసేవాళ్ళంటే ఎల్లయ్య అలియాస్ మల్లయ్య అలియాస్ పుల్లయ్య అని పెట్టేవారు. ఉదాహరణ ఇన్ని పేర్లు ఎందుకు ఉంటాయంటే గుర్తింపు కార్డు యాక్ట్ దగ్గర ఏముండదు. అమెరికాలో 40 ఏళ్ల క్రితం సినిమా వచ్చింది. ఒక సిటిజన్షిప్ గుర్తింపు కార్డు కోల్పోతే వాడు ఎన్ని తిప్పండి పడతాడు అని. మనకు ఆ సూత్రం అవలంబించడానికి గుడ్ గవర్నెన్స్ సిస్టమ్ వచ్చేదాకా మనం చేసుకోలేకపోయింది. ఇప్పటికి కూడా చాలా వాటికి ఆధార్ కార్డు వద్దని సుప్రీంకోర్టు నేను న్యాయవాది కోర్టును కూడా నేను అంటున్నాను. ఎందుకంటే ఇది గోప్యత పేరు మీద కొంతమంది గొప్పవాళ్ళు గోప్యత పేరు మీద అక్కడ దరఖాస్తులు పెడితే సుప్రీంకోర్టు ఇప్పటికి కూడా ఆధార్ కార్డును సరైన విధంగా ఉపయోగించాలని చెప్తలేదు. మెల్లగా దానికి అవరోధం కనిపిస్తుంది. ఉదాహరణకు ఆధార్ కార్డులో ఏం తీసుకుంటారు, అడ్రస్ తీసుకుంటారు అంతే కదా. కానీ అన్నిటికీ అనుసంధానం చేయడం వల్ల వాళ్ళ పూర్వ చరిత్ర దొంగలు బయటపడతాం, దోపిడీదారులు బయటపడతాం. ఇది బయటపడకుండా గోప్యత అవసరమే. పౌర హక్కులను గౌరవించబట్టి గోప్యత అవసరమే. గోప్యత పేరు మీద ఇది చేస్తున్నారు. అంటే గుడ్ గవర్నెన్స్ లో ఇటువంటిది కూడా భాగమే. 20 డిజిటల్ కార్డులు పెట్టుకుని తిరిగిన దానికన్నా ఒక కార్డు మీద బ్యాంక్ అకౌంట్ తీయాలి, ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే తప్పే ఉన్నాయి. కానీ ఆధార్ కార్డు ద్వారా నెంబర్ తీసుకుంటే ఎన్ని అకౌంట్లు ఉన్నాయి తెలుస్తాయి కనుక, అకౌంట్ లో డబ్బులు కూడా తెలుస్తాయి కనుక దొంగలకు భయపడాల్సిందే ఈ మాట. అట్లానే ఒక సిస్టమ్ లో ప్రవేశపెట్టడం చాలా అవరోధాలు వస్తాయి. ఇవాళ గుడ్ గవర్నెన్స్ డే మొన్న 25 డిసెంబర్ నాడు చేసుకున్నాం. వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా నేను చేస్తాను. దాని మీద చాలా విమర్శలు ఇచ్చారు. 2014లో వాజ్పేయి గారి ప్రభుత్వం రాగానే జూన్ లో వచ్చిన వాడు డిసెంబర్ 23 నాడు భారతరత్న మౌలికను మన భారతరత్న వాజ్పేయి గారి భారతరత్న ఇచ్చారు. 23 డిసెంబర్ నాడు. 25 నాటి నుంచి దీన్ని పాటిస్తున్నాం. అంటే 2014 అంటే 11వ గుడ్ గవర్నెన్స్ డే మొన్న జరుపుకున్నాం. మనం 2024 జరుపుకున్నాం. అంటే గుడ్ గవర్నెన్స్ అంటే బ్రాడ్ గా అర్థం తీసుకోవాలి తప్ప మాక్సిమం అంటే ప్రతి దానికి ప్రభుత్వం దగ్గర పోకుండా మనకు పనులు సానుకూలం కావాలి, దానికి ఒక సిస్టమ్ ఉండాలి, డిజిటలైజేషన్ కావాలి, అన్ని కూడా
మనం ఆన్లైన్ లో మనం ఏర్పాటు చేసుకుంటే మన దగ్గర రావాలి. ప్రతి సేవకు దరఖాస్తు పెట్టుకోవడం, ఆ పేపర్ దరఖాస్తు ఎక్కడ పడిపోవడం చూస్తున్నాం కదా మన ఈ మధ్యన చాలా రాష్ట్రాల్లో. ఇళ్లకు దరఖాస్తు పెట్టుకోమంటారు, మొత్తం ఆ కాగితాలు మొత్తం రోడ్ల మీద పడిపోతుంటాయి. బట్ రామ్మోహన్ రావు గారు, అంటే మనము ఎలా కూరుకుపోయామంటే, అసలు ఇప్పుడు మీరు చెప్పే విషయాలన్నీ కూడా వింటూ ఉంటే అసలు ప్రభుత్వాన్ని మనం వేరు చేయగలమా, ఈ ఈ యొక్క పనులు మనం సాగించుకోవాలంటే ప్రభుత్వాన్ని వేరు చేయగలమా అనే ఆలోచన వచ్చినప్పుడు అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. చేయలేమేమో అని, ఒకవేళ చేస్తే ఎలా చేయగలము, ఏమైనా దానికి ఎలా ఉంటుంది ఆల్టర్నేట్ అనే కన్ఫ్యూజన్ కనబడుతుంది. ప్రభుత్వాలు ఉండాల్సిందే. ఉదాహరణకు మన రాజ్యాంగంలో చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ 3 ఉన్నాయి కదా. 4వది మనం ప్రెస్, మనం మీడియా, మన ప్రెస్, 4వ స్తంభం అంటాం మనం. ఈ 3 ఎవరి పరిధిలో ఉండి వాళ్ళు చేస్తే నష్టం లేదు. చదువునమ్మా అని ప్రతిదీ ప్రభుత్వం కల్పించుకొని వాడు అడిగేయాలంటే ప్రభుత్వం కల్పించుకోవడం సరైనది కాదంటున్నాం. అందుకని ప్రభుత్వం చేయాల్సిన పని 3. ఒకటి విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన. మౌలిక వసతులు అంటే ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది, కమ్యూనికేషన్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఇవి ప్రభుత్వం చేయాలంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇది సరైనది కాదు, చేయలేదు కూడా. అంటే లాభాపేక్ష లేకుండా చేయాలి. విద్య ఒక పెట్టుబడి, వైద్యం కూడా ఒక పెట్టుబడి. వైద్యంలో రోగగ్రస్తులు కాకుండా అంటే పనిదినాలు పెరుగుతాయి కదా, జాతీయ సంపద పెరుగుతుంది కదా. మౌలిక వసతులు మన ఇంటి మీద రోడ్డు వేయాలంటే ప్రైవేట్ వాడు వేయడు, మనమే మన ప్రభుత్వం వేయాలి. ఒక నల్లా కనెక్షన్ కావాలంటే కావాలి. అందుకని గుడ్ గవర్నెన్స్ లో ఈ ఏదైతే మినిమం గవర్నమెంట్స్, మాక్సిమం గవర్నెన్స్ ఎట్లా వస్తుందంటే పౌర సేవలు అందించడంలో ప్రధానంగా పాత్ర వహించాలి. మంచినీళ్ళ సరఫరా గ్యారంటీ గవర్నమెంట్ కదా, విద్య గవర్నమెంట్ కదా, మన మౌలిక వసతులు కదా, మన వీధి లైట్లు కానీ, బజార్లు కానీ, మోరీలు కానీ, ఇవి సామూహిక పనులు ప్రభుత్వాలు చేయాలి. ఇవి దాటి వ్యాపారాలు చేస్తున్నాం చూసింటా, అది వద్దంటున్నా. అందుకనే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు మెల్లమెల్లగా పెట్టుబడుల ఉపసంహరణకు ఇవాళ చాలా మంది బీజేపీ నిందిస్తున్నారు. ఇక్కడ మొదలు కానీ కాంగ్రెస్ లోనే పెట్టుబడుల ఉపసంహరణకు మంత్రిత్వ శాఖ ఉంది, మన్మోహన్ సింగ్ గారు మంత్రివర్గం. అంతకుముందు మనకు వాజ్పేయి గారు కూడా అదే చెప్పిండు. మెల్లమెల్లగా ప్రభుత్వ రంగ సంస్థల పేరు మీద, ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వంలోని కొందరు పెద్దల ఖజానాకు నింపడానికి పనికొచ్చినాయి. ఇప్పుడు అది కూడా చెప్తాను లేకుండా దానిలో ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలన్నిటి కూడా అది తెల్ల ఏనుగులను సాధినట్టు సాగడం, దానికి అవసరమైన పై స్థాయి ఉద్యోగం, పై స్థాయి అధికారులకేమో అన్ని సౌకర్యాలు కల్పించడం, కింది స్థాయిలో మోస్తుంది. అందుకని వాళ్ళు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటైజేషన్ చేస్తామంటే ఎందుకు వద్దంటున్నామంటే కొన్ని పనులు కొన్ని ప్రభుత్వ రంగాలు చేయాల్సిందే. ఉదాహరణకు ఉక్కు కర్మాగారం ఉందనుకోండి, నష్టం వస్తే తీసేద్దాం. నష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసి చంపుతున్నాం, అది కరెక్ట్ కాదనుకుంటూనే యాక్టివ్ మైన్స్ కేటాయించడం అనుకోండి సాధ్యమవుతుంది కాదు. కానీ కొత్తగా పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం ప్రభుత్వాలకు లేదు అని మనం నేర్చుకోవాలి. అంటే మనము దాన్ని జీర్ణించుకోగలమా సార్? ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒక వ్యవస్థను ప్రైవేటీకరణ చేస్తామంటేనే దాని మీద చాలా మనం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంటాం. అట్లాంటిది పూర్తిగా గవర్నమెంట్ ఉండదు అంటే మరి ప్రైవేట్ వాడి చేతిలోకి వెళ్తుందా అనే ఒక భయాన్ని సృష్టించినట్టు అవుతుంది కదా, అది ఎట్లా హ్యాండిల్ చేస్తాం? అంటే మొనోపాలి దేని ఉండదు. ఉదాహరణకు కొన్ని విద్యుత్ రంగంలో మొత్తం మొనోపాలి గవర్నమెంట్ కదా. కానీ టెలిఫోన్లలో మొనోపాలి బయట చూసిందా, మరి ఎంత సేవలు ఎంత ఈజీ. ఒకనాడు టెలిఫోన్ కనెక్షన్ తీసుకోవాలంటే అది ప్రైవేటీకరణ వ్యతిరేకించే వాళ్ళకి 2 ఉదాహరణలు చెప్తాను. నేను రాష్ట్రం అంతా దేశం అంతా ట్రైన్లలో దిగుతుంటాను. ఒక రిజర్వేషన్ టికెట్ కావాలంటే మనం అంత ఇదివరకు ఎంత కష్టపడే వాళ్ళం. దేశంలో ఇక్కడి నుంచి అయినా ఎక్కడికైనా పోవడానికి రిజర్వేషన్ సౌకర్యం ఆన్లైన్ లో చేసుకునే వ్యవస్థ వచ్చినాక, అందుకని గుడ్ గవర్నెన్స్ కు 2 ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ 2 వస్తే గుడ్ గవర్నెన్స్ వచ్చినట్టే లెక్క. అవినీతి కూడా ఉండదు అక్కడ. ఉదాహరణ గతంలో ఒక బెర్త్ కోసం మనకు టీసీని ఎంబడి అర్ధరాత్రి దాకా డబ్బులు ఇచ్చి మనం పొందేవాళ్ళం. టెలిఫోన్ అయితే మంచి ఉదాహరణ, గ్యాస్ కనెక్షన్ మంచి ఉదాహరణ. గవర్నమెంట్ కంపెనీలో ఉన్న ఒక మొనోపలి ఉండడం వల్ల ఏమైంది, గ్యాస్ కనెక్షన్లు మీకు ఎంపీ తోని పరివి చేసుకోవాలి పరిస్థితి ఉంది కదా. మేము ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. లోక్సత్తా ఆఫీస్ మేము పంజగుట్ట పెడతాందుకు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ అందరూ నడిచింది. ఆయన పరిశ్రమ పెట్టి లాస్ అయ్యిండు. ఎందుకు చెప్తున్నా, నా ప్రత్యక్ష ఉదాహరణ. ఆయనకు 2 ఫోన్లు ఉంటాయి అక్కడ, 3 ఫోన్లు ఉంటాయి, 3 కనెక్షన్ ఉంటాయి. వాటిని మేము తీసుకుంటామని మేమే కట్టుకుంటాం బిల్లు ఇప్పటి నుంచి, పేరు మానాలి అంతే. ఎస్టాబ్లిష్మెంట్ లేదు, దానికి కొత్తగా కనెక్షన్ ఇచ్చేది లేదు, అక్కడ దాకా ఫిట్టింగ్ మళ్ళీ. కానీ వాళ్ళు ఎంక్వైరీ పెట్టారంటే అక్కడి నుంచి అన్ని తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్క కనెక్షన్ కానీ 1000 రూపాయలు లంచం ఇస్తే, నేను స్వాగ్ చెప్తాను, 1000 రూపాయలు లంచం ఇస్తే తప్ప ఫోన్ ట్రాన్స్ఫర్ కాదు ఒక పేరు నుంచి ఒక పేరు. ఎందుకు? మొనోపాలి గవర్నమెంట్ ఇది. అలా టెలిఫోన్ అంటే
ఎంపీ పైరవి లేకుండా టెలిఫోన్ ఎంత పెద్దవాళ్ళకు కూడా రాకపోయింది కదా. మరి చిన్న మౌలిక సమస్యని తీర్చలేని పరిస్థితి నుంచి వాళ్ళు ఏమైంది 2 నిమిషాల్లో మీ ఆధార్ కార్డు వస్తే నెంబర్ కొట్టి మీ ఫోటో వచ్చేస్తుంది, 2 నిమిషాలు మీకు సిమ్ కార్డు ఇస్తుంది. ఎందుకు అయింది? ప్రైవేటీకరణ వల్ల మొత్తం లాభం అయింది. దాంట్లో బిఎస్ఎన్ఎల్ నష్టపోయింది. బిఎస్ఎన్ఎల్ నష్టపోవడానికి కారణం ఏంటి? అంతే తపాల కాక అదేమో సేవాభావం ఉంది. కానీ టెలిఫోన్ వచ్చే వరకు ఒక ఉదాహరణ, అట్లాగే రైల్వేస్ ఉదాహరణ. 2 ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ప్రైవేటీకరణ కదా, మోనోపాలి గవర్నమెంట్ మోనోపాలి తీసేస్తే ఆటోమేటిక్ అంతకంటే తక్కువ ఛార్జీలకు మనకు అందజేస్తారు కదా. సో ఇక్కడ మరి పాలసీ మేకింగ్ విషయంలో ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే ఒక ప్రైవేట్ గవర్నమెంట్. ఇప్పుడు ట్రాయ్ ఉంది కదా, రెగ్యులేటరీ కమిషన్స్ ఉన్నాయి లేదా. ఇప్పుడు మీరు టెలిఫోన్ ఛార్జీలు స్పెక్ట్రమ్ అమ్మకం ఎవరు చేస్తున్నారు? స్పెక్ట్రామ్ లో లోపాలు జరిగితే మేము సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం. సుప్రీంకోర్టులో స్పెక్ట్రామ్ లోపాలకు పరిహారం కూడా రాజా జైలుకెళ్ళి పోయిండు కదా. ఇప్పుడు మనకు డిఎంకే రాజా జైలుకెళ్ళి పోయిండు, ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. నేనేమంటున్నానంటే దీన్ని సరళీకృతం చేయండి. సరళీకృత ఆర్థిక విధానాల్లో ఇది సాధ్యమవుతుంది. ఒంటి పట్టుబట్టి ఇది నేనంటే ప్రభుత్వం తప్పనిసరి చేయాల్సిన పని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కుక్క చేసే పని కుక్క, గాడిద చేసే పని గాడిద చేయాలి, మోటార్ సామెత అని చెప్తాను. ప్రభుత్వం చేసేది వైద్యము, విద్య, మౌలిక వసతుల కల్పన, ఇవన్నీ చేయాల్సిన పని ఇంకోటి చేయలేదు. కానీ పరిశ్రమలు పెట్టి నష్టపోవడం ఎందుకు? నేనేమంటాను, ఒక ఉదాహరణ చెప్తున్నాను. విశాఖ ఉక్కు కర్మాగారికి నా వ్యూ వేరే ఉంది, ప్రైవేటీకరణ చేయొద్దు, క్యాపిటల్ మైన్స్ కేటాయించమంటున్నాను. కానీ నష్టపోయే పరిశ్రమల్లో మన ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టి ఎందుకు నష్టపోవాలంటున్నాను. అందుకని 140 ఖాళీగా పడ్డ పరిశ్రమలన్నీ మెల్లమెల్లగా ప్రైవేటీకరణ చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటారు, వ్యాపారం వాళ్ళు చేసుకొని. అందుకని గుడ్ గవర్నెన్స్ లో భాగం మినిమం గవర్నమెంట్స్ మోర్ మన మాక్సిమం గవర్నెన్స్ మినిమం గవర్నమెంట్. ఎందుకంటే ఇది అంటున్నాం, ప్రతి దానిలో ఇల్లు పెట్టకండి, గవర్నమెంట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అవి చేయండి. అవి విడిచిపెట్టి ఇంకా పనులు అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఆధార్ కార్డు ఇష్యూ చేసేది ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పొద్దు, ఖచ్చితంగా గవర్నమెంట్ ఇష్యూ చేయాలి. మీదేనా సార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ చేయాలి. కొన్ని పనులు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయనియండి. పరిశ్రమలు కానీ స్థాపించడం కానీ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇంకొక మాట చెప్తాను, ఆర్టీసీ ఉంది ఉదాహరణ, అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఈజీగా తెలవడానికి మన ప్రేక్షకులు. ఆర్టీసీ ఉంది. ఒక్క బస్సు నడపడానికి గతంలో 9 మంది సిబ్బంది పనిచేసేవాళ్ళు ఆర్టీసీలో. అదే బస్సు కేశినేనో లేకుంటే దివాకరో లేకుంటే చాలా మంది ప్రైవేట్ చాలా మంది ఆర్ఎస్ బస్సులో వాటిలో 6 సిబ్బందితో నడిపించేవాళ్ళు. అంటే ఏమైంది, 6 సిబ్బందితో నడుస్తున్నాయి కదా బస్సులు, లాభదాయకంగా నడుస్తున్నాయి కదా. మరి 9 మంది ఎందుకు అంటే ఇప్పుడు ఆర్టీసీలో పొదుపు చర్యలు తీసుకుని మెల్లమెల్లగా 6 కుదించారు. దీని కార్మిక సంఘాలు ఏమంటే చూసినావా వెట్టి చాకరీ చేస్తున్నారు. అట్లాగా గతంలో కొంత సిబ్బంది చెప్పుకుంటే అట్లా ఉంటుండే. ఇవాళ కొన్ని పెద్ద పరిశ్రమలు పెట్టడానికి వేరే వాళ్ళు వస్తున్నారు కదా. ఓనాడు బిహెచ్ఎల్ పెట్టడానికి మనకు పరిశ్రమలు ఎవరు రాలేదు. కానీ బిలాయి ఉక్కు కర్మాగారం, బొకారో ఉక్కు కర్మాగారం రష్యాని సహకారం తీసుకున్నాం. ఇవాళ అవసరం లేకుండా వస్తున్నాయి పరిశ్రమలు, వాళ్ళు పెడతాను సిద్ధమైంది కదా. పోర్టులను కూడా సొంతంగా నడిపించుకొని లాభదాయకంగా నడిపించి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే గంగవరం పోర్టు ఉన్నది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా లేదా? అదే పోర్టును మీరు తీసుకుపోండి, మీరు గవర్నమెంట్ లో పెట్టండి, లాస్ వస్తుంది కదా. కాకినాడలో 2 పోర్టులు ఉన్నాయి, ఒకటి గవర్నమెంట్ ఉన్నది, ఒకటేమో గంగరాజు వాళ్ళ పోర్టు ఉన్నది. రెండిట్లో లాభాలు దేనికి వస్తున్నాయి అంటే ప్రభుత్వ రంగం అంటే అలసత్వము, దానిలో మన లంచగొండితనం ఇవన్నీ ఉంటున్నాయి. ఇవి ఉండడానికి కారణం ఏంటంటే అంచెల వ్యవస్థ కింద నుంచి ఒక నిర్ణయం తీసుకోవాలంటే పక్కన తీసుకునే అధికారం వాళ్ళకి లేదు కదా. క్విక్ డెసిషన్ ఉండదు. కేంద్రమైన రాష్ట్రమైన పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం లేదు. నిజంగా ట్రాన్స్పోర్ట్ రంగం బ్రహ్మాండంగా అప్పచెప్పండి. ఇంతకంటే తక్కువ విద్యుత్ ఉంది. విద్యుత్ 50 యూనిట్ల వరకు ఒక రేటు, 51 యూనిట్ కాగానే మొదటి నుంచి 51 యూనిట్లకు వాళ్ళు 2వ రేట్ వేస్తున్నారు కదా. అదే ప్రైవేట్ రంగానికి అప్పచెప్పండి మీరు, అంటే డిస్ట్రిబ్యూషన్. మరి ఇప్పటికే ఆల్మోస్ట్ ప్రైవేట్ రంగంలో జనరేషన్ వచ్చేసింది ఆల్రెడీ. జనరేషన్ లో ఇప్పుడు మీరు ప్రైవేట్ రంగంలో చాలా వచ్చినాయి, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వచ్చినాయి కదా, వాడు చౌక అమ్ముతా అంటున్నాడు. కానీ విద్యుత్ సంస్థలను ఆమోదించకుండా మనం వినియోగదారుని నష్టపడుతున్నాం కదా. అందరూ ఇంకొకటి అనుచిత ఉచితాలు ఇచ్చుకుంటూ ప్రభుత్వాలకు చేయాల్సిన పని ఆర్థికాభివృద్ధి లేకపోతే వెనక్కుపోవడమా అనే మాట ఆలోచించాలి. సో రామ్మోహన్ రావు గారు, ఫైనల్ గా ఒక కంక్లూజన్ ఇవ్వండి. సో నిజంగానే ఈ మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనేది మన ప్రజాస్వామ్య దేశంలో ఇంప్లై చేయడంలో మరి ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంతకాలం పడుతుంది ఒకవేళ ఇలాంటిదే చేయాలంటే? ఖచ్చితంగా త్వరలో. ఇప్పటికీ చాలా ఆర్థిక సంస్కరణల వల్ల మనకు చాలా వెసులుబాటు వచ్చింది. కొంచెం కమ్యూనిస్టులు వ్యతిరేకించినా నేనేమంటున్నానంటే ఇక్కడ ఉదారవాద ప్రజాస్వామ్యం ప్రోత్సహించేది డెన్మార్క్, స్వీడన్, నేను చిన్న దేశాలు అవిగా చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో పీఠముడి వేసుకొని మంకు పట్టు మట్టి అన్ని మేమే చేస్తామని ప్రభుత్వం దగ్గర ఉంచుకుంటలేవు. అది విడుదల చేసినప్పుడు మాత్రం సాధ్యమే. నేను చెప్పిన కొన్ని రంగాలు ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర ఉండాల్సిందే. అందుకని 91 ఆర్థిక సంస్కరణ తర్వాత పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, వాజ్పేయి, మన్మోహన్ సింగ్ తర్వాత ఇప్పుడు మోడీ గారు
ఈ సిరిసిల్ల పోతలేదు. గతంలో తమ చేతిలో అంత అధికారం ఉండాలని ప్రభుత్వాన్ని నుంచి ఆర్థిక సంస్కరణల తర్వాత మారక తప్పని పరిస్థితి వచ్చింది ఇవాళ. అందుకని మోడీ స్లోగన్ మనందరం ఆచరించాల్సిందే. ఉదారవాద ప్రజాస్వామ్య దేశాలు ఇవన్నీ అవలంబిస్తున్నాయి. దాని ద్వారా అనవసర ఖర్చులు అన్న ఏదైతే లాస్ నడుస్తుందో అది ప్రభుత్వాల మీద పడకుండా ప్రజల మీద పడకుండా ఉంటుంది. కానీ ఇంకా సంస్కరణ రావాలి. ఒక్క మాట చెప్పి ముగిస్తారు. ఇవాళ అవినీతి రహిత పాలన అంటే గుడ్ గవర్నెన్స్. యాక్చువల్ గా అది మన లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్ ఎప్పుడు వస్తుంది? అవినీతి రహిత పాలన ఉండాలి, హక్కుగా పౌర సేవలు అందాలి. ఇప్పుడు మాకు చూడండి, మనకు సర్టిఫికెట్ హక్కుగా అందాలి కదా, దాని మంచి మందికి ఇవ్వాల్సి వస్తుంది మనం. కానీ హక్కుగా పౌర సేవలు అందాలి, క్విడ్ ప్రో క్వో లేకుండా ఉండాలి. అంటే విచక్షణాధికారం తీసేయాలి. కొన్ని శాఖలకు విచక్షణాధికారం ఉంది. గతంలో తీసేసిన తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఏముంటది? విచక్షణాధికారం ఎక్కడుంది? అక్కడ లంచం తప్పలేదు. విచక్షణాధికారం తీసేసింటే లంచం లేదు కదా మనకు. అందుకని ఆన్లైన్ సేవలు వచ్చినాయి చూసిందా? రెండే ప్రధానంగా ఈ అవినీతి పోవడానికి గుడ్ గవర్నెన్స్ రావాలంటే మినిమం గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్ రావాలంటే ఈ మూడు జరగాలి. అవినీతి పోవాలంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ. ట్రాన్స్పరెన్సీ అంటే మనకు శాఖలలో ఆధునీకరణ చేయడం, అంటే చాలా యాంత్రీకరణ. మనం ఏమంటారు దాన్ని, శాస్త్ర సాంకేతిక రంగాలు వాడుకొని వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుని ఎవరు లంచం వేయాల్సి వస్తుందా? బుక్ చేసుకుంటే అన్ని సేవలు బుక్ చేసుకుంటారు కదా. అందుకని ఈ ఆధునికత వైపోయినప్పుడు ఉంటుంది. మనిషికి సంబంధాలు ఉంటే అవినీతి ఉంటుంది. కంప్యూటర్ మెదడు ఉంటుంది. కంప్యూటర్ మనమే కంప్యూటర్ లో ఫీడ్ చేస్తాం, కానీ దాన్ని దాటి కంప్యూటర్ పనిచేయదు, లంచం తీసుకోదు కంప్యూటర్ కదా. అందుకని సేవల ఆధునీకరణ, యంత్రాల ఆధునీకరణ, దాంతోపాటు ట్రాన్స్పరెంట్ అకౌంటబిలిటీకి అవసరమైన చర్యలను తీసుకుంటే ఉదారవాద ప్రజాస్వామ్యం అటువైపు పోతాం. కానీ వెనుకపోవడానికి లేదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా వెనుకపోవడానికి వీల్లేదు. కానీ మోడీ స్లోగన్ పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నమెంట్. ఇది కావాలంటే నేను చెప్పిన మార్పులను రావాలి. అంతిమంగా పటేల బొర్రవంకర అంటే అంబలి గారకుండా చూడనట్టు సామాన్య మానవుడి వరకు కూడా రోజువారీ వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం తక్కువ ఉండాలి. అప్పుడు మోర్ గవర్నెన్స్ అయితే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రావు గారు. చాలా క్లిష్టమైన సబ్జెక్ట్ని చాలా ఈజీగా మాకు ప్రేక్షకులకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అది పరిస్థితి. మొత్తానికి అవినీతి పోవాలి, పారదర్శకత ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఇవి ఉన్నట్లయితే ఈ మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనే విషయంలో మనకు అనుకూలత వస్తుంది అనేది వారు చెప్తూ ఉన్నారు. ఏదేమైనా ప్రభుత్వం ప్రతి విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యవస్థలో కానీ, ప్రతి మనిషి యొక్క సాధారణ జీవితంలో కావచ్చు, కాంప్లికేటెడ్ విషయాల్లో కావచ్చు, ప్రతి దాంట్లో ప్రభుత్వం ఉండాలి అనే ఉద్దేశం అవసరం లేదు అనేదే ప్రధాని మోదీ చెప్తున్న మాట. సో అందుకే ఈ మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నమెంట్స్ అనేది కావాలి అనేది. ఎందుకంటే పరిపాలన చక్కగా ఉన్నట్లయితే అందులో అది ప్రభుత్వం జోక్యం చేసుకొని చేసిందా లేకపోతే పరోక్షంగా చేసిందా అనే విషయాల్ని కూడా పౌరులు పెద్దగా పట్టించుకోరు. సునాయాసంగా ఉండగలిగితే వాళ్ళకి అదే శ్రీరామ రక్ష అనుకుంటారు. సో ఈ యొక్క స్లోగన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, అండ్ ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని దానికి తగ్గ వ్యవస్థల్ని క్రియేట్ చేయడం, అండ్ ఒక పారదర్శకత, ఇట్లాంటివన్నీ కూడా ఇందాక వారు చెప్పినట్లు ఇవన్నీ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇది సాధ్యపడుతుంది, త్వరలోనే సాధ్యపడుతుంది అనేది మనకు తెలుస్తున్నమాట. సో ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ చేయండి, వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.